ఇగో ఇది చూడండి, ఇది చాలా క్లియర్గా మీరు ఒక్కసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ విల్లాలు, ఇవి విల్లాలు. ఈ ఒక్కొక్క విల్లా ఖరీదు దాదాపు 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇవి ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి మోకిలా గ్రామం 111 పరిధిలో ఉన్నటువంటి మోకిలా గ్రామంలో ఉంటాయి ఈ విల్లాలు. సో ఈ విల్లాలు నిన్నంతా కూడా చూడండి, ఇదంతా కూడా మీరు కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇదంతా కూడా నీట మునిగినాయి, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, కరెంటు లేదు. 5 కోట్ల నుంచి 10 కోట్లు పెట్టినటువంటి దానికి కనీసం బయటికి రాలేని పరిస్థితిలో, ఇంట్లోకి నీళ్ళు పోయి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఎవరైతే రిచ్ క్లాస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఉండడం జరిగింది. ఒకసారి చూద్దాం. నగరంలో కాలుష్య కొరలు, చెవులు బద్దలయ్యే ట్రాఫిక్ చప్పుల నుంచి దూరంగా పచ్చని ప్రకృతి మధ్య ఇల్లు ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనేటువంటి ఆశతో కోట్లు వెచ్చించి విల్లాలు కొన్న వారికి ఇప్పుడు ఆ ప్రశాంతతే కరువైంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలా గ్రామ పరిధిలోని అత్యంత విలాసవంతమైనటువంటి లా పొలమా కమ్యూనిటీలోకి వరద ముంచెత్తింది. ఇక్కడ 212 విల్లాలు ఉన్నాయి. 212 ఇంటూ 10 కోట్లు వేసుకోండి, ఇక మీకు అర్థమవుతుంది. మొత్తంగా 1000 మంది దాకా ఉంటున్నారు. ఇక్కడ 3 కోట్ల నుంచి గరిష్టంగా 6 కోట్ల దాకా వెచ్చించి విల్లాలు కొనుక్కున్నారు. పచ్చని చెట్లు, పక్షుల కిలకల రావాలతో హాయి గొలిపే ఆ కమ్యూనిటీలో భారీ వర్షాల కారణంగా మోకాల్లోతు వరద నిలిచింది. లోపల రోడ్లన్నీ మునిగిపోయి చెరువును తలపించాయి. కమ్యూనిటీలోకి వెళ్లే దారులన్నీ బంద్ అయ్యాయి. లోపల 12 విల్లాలోకి అయితే ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చాయి. చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య సోమవారం లాపొలమకు వచ్చారట. ఆయన ప్రత్యేకంగా 2 మోటార్లు ఏర్పాటు చేయించడంతో పాటు నీటిని సిబ్బంది బయటకు పంపారు. వరద తొలగింపులకు లాపొలమ ప్రహారిని యంత్రాలతో కొంతమేర పగలగొట్టడం గమనార్హం. కాగా నాలా ప్రవాహానికి అడ్డంగా ఈ విల్లాలను నిర్మించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చూడండి, నాలా ప్రవాహానికి అడ్డంగా నిర్మించినట్లు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షం పడినప్పుడల్లా కొండకల్ గ్రామ తండాల వైపు ఉన్న నాలలోకి వెళ్లాల్సిన ప్రవాహం నిలిచిపోయి ఆ వరద నీరు అంతా కమ్యూనిటీలోకి పొంగుతుందని, ఈసారి వర్షం ఎక్కువగా పడడంతో సమస్య ఎక్కువైందని స్థానికులు చెబుతా ఉన్నారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఏంది, నాలాని అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఆ ప్రవాహం ఏదైతుందో ఆ నాలాని అలానే పోనీయాలి. దానికి విరుద్ధంగా అడ్డంగా వాటిని ఆపేసి గనక మీరు ఇలాంటి విల్లాలు కడితే ఈ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. 10 కోట్లు పెట్టుకున్నటువంటి విల్లాల్లో మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రశాంతంగా ఉందనుకుంటారు, పోయి వరద వచ్చి మీ ఇంట్లోకే చూసుకుపోయి పోయింది. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. ఎవడైతే వీడు కట్టిండో ఫస్ట్ రంగనాథ్ గారు ఇమీడియట్గా, ఇది క్లియర్గా అర్థమవుతుందా, ఇమీడియట్గా ఎవడైతే కట్టిండో ఈ బిల్డర్ పైన చర్యలు తీసుకోవాలి. ఈ విల్లాలో ఇమీడియట్గా ఖాళీ చేయించే ప్రయత్నం చేయాలి, చేస్తే బాగుంటుంది.